వాళ్ళ మ్యాచ్ చూస్తే మాత్రం ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఎక్కడైతే వదిలేసిందో అక్కడి నుంచే స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. వాట్ ఏ బ్యాటింగ్, వాట్ ఏ బౌలింగ్ అండ్ ఎక్సెప్షనల్ ఫీల్డింగ్. సేమ్ ఆర్సీబీ లానే ఎస్ఆర్హెచ్ కూడా ఐపీఎల్ 2025 సీజన్లో ఎక్కడైతే వదిలేసిందో అక్కడి నుంచే స్టార్ట్ చేసింది. ఎస్, పూర్ బౌలింగ్, పూర్ ఫీల్డింగ్ అండ్ యావరేజ్ బ్యాటింగ్. అండ్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే మాత్రం కంప్లీట్ క్లూలెస్. ఇషాన్ కిషన్ బౌలింగ్ చేంజెస్ కానీ అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ కంప్లీట్ క్లూలెస్ గా కనపడ్డాడు. సో ఇషాన్ కిషన్ బౌలింగ్ చేంజెస్ అండ్ ఫీల్డింగ్ అడ్జస్ట్మెంట్ లో కంప్లీట్ క్లూలెస్ గా కనపడ్డాడు. సో ఈ గాయస్, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేద్దాం. ఎలా అయితే టీమ్స్ ప్రీవియస్ సీజన్ మైండ్ సెట్ తో స్టార్ట్ చేశాయో, ప్లేయర్స్ కూడా ప్రీవియస్ ఫార్మ్స్ తో స్టార్ట్ చేసినట్టే కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇషాన్ కిషన్ T20 వరల్డ్ కప్ లో ఎలా అయితే ఫియర్లెస్ అప్రోచ్ గా స్టార్ట్ చేశాడో, ఇవాళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో కూడా తన ఫియర్లెస్ అప్రోచ్ ని అంతే కంటిన్యూ చేశాడు. పవర్ ప్లే లో 3 వికెట్స్ పడ్డా కూడా తన ఫియర్లెస్ అప్రోచ్ తో 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అండ్ అండ్ ఇషాన్ కిషన్ తో పాటు అనికేత్ వర్మ కూడా ఎక్సెప్షనల్ నాక్ ఆడాడు. అండ్ చాలా మంది అనలిస్టులు తనని ప్లేయింగ్ లెవెన్ లో కాదు, కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ లో కూడా తనని కన్సిడర్ చేయలేదు. ఎలా అయితే టీమ్స్ ప్రీవియస్ సీజన్ మైండ్ సెట్ తో స్టార్ట్ చేశాయో, ప్లేయర్స్ కూడా ప్రీవియస్ ఫార్మ్స్ తో స్టార్ట్ చేసినట్టే కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇషాన్ కిషన్ T20 వరల్డ్ కప్ లో ఎలా అయితే ఫియర్లెస్ అప్రోచ్ గా స్టార్ట్ చేశాడో, ఇవాళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో కూడా తన ఫియర్లెస్ అప్రోచ్ ని అంతే కంటిన్యూ చేశాడు. పవర్ ప్లే లో 3 వికెట్స్ పడ్డా కూడా తన ఫియర్లెస్ అప్రోచ్ తో 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. అండ్ అండ్ ఇషాన్ కిషన్ తో పాటు అనికేత్ వర్మ కూడా ఎక్సెప్షనల్ నాక్ ఆడాడు. అండ్ చాలా మంది అనలిస్టులు తనని ప్లేయింగ్ లెవెన్ లో కాదు, కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ లో కూడా తనని కన్సిడర్ చేయలేదు. సో ఈ ప్రూవ్డ్ రాంగ్ ఎవ్రీవన్. సో వాట్ ఏ నాక్ ఫ్రమ్ ఇషాన్ కిషన్ అండ్ అనికేత్ వర్మ, ఎక్సెప్షనల్ నాక్. ఎస్ఆర్హెచ్ పాజిటివ్ అంటే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అండ్ అనికేత్ వర్మ అని చెప్పాలి. ఇంకా డీప్ గా ఆలోచిస్తే మాత్రం ఒక్క విషయం చెప్పొచ్చు. పవర్ ప్లే లో 3 వికెట్లు పడ్డా కూడా 200+ స్కోర్ కి రీచ్ అయ్యారు. అంతకు మించి పాజిటివ్ అంటే ఇంకొక విషయం చెప్పొచ్చు. డేవిడ్ వార్నర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పోస్ట్, ఆ పోస్ట్ తప్ప ఇంకా పాజిటివ్స్ అంటే ఇంకెంత వెతికినా దొరకవు. ఎస్, డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2016 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి పోస్ట్ చేశాడు. బట్ ఆ పోస్ట్ చూసాక నాకు డౌట్ వచ్చింది, డేవిడ్ వార్నర్ పిఎస్ఎల్ ఆడుతూ ఐపీఎల్ ప్రమోట్ చేస్తున్నాడేంది. సో ఆ క్యూరియాసిటీతో తన ఇన్స్టాగ్రామ్ అండ్ నెక్స్ట్ మొత్తం వెతికాను. బట్ నాకైతే ఎక్కడ పిఎస్ఎల్ పోస్టులు కనిపించలేదు. అండ్ డేవిడ్ వార్నర్ కాదు, కెవిన్ పీటర్సన్ కూడా సమయం సందర్భం లేకుండా ఐపీఎల్ ని అండ్ ఇండియాని పొగుడుతూనే ఉంటాడు. సో గైస్, వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ 250 ఒకవేళ 250+ స్కోర్ కొట్టినా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ చేసేటట్టే కనిపించింది. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఇస్ కంప్లీట్లీ క్లూలెస్, నీడ్ టు వర్క్ ఆన్. క్యాప్టెన్సీ కూడా ఇషాన్ కిషన్ అనుకున్నంత విధంగా చేయలేదు. అండ్ ఆర్సీబీ పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ కంప్లీట్ ప్యాకేజ్ తో ఐపీఎల్ 26 సీజన్ స్టార్ట్ చేసింది ఆర్సీబీ. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం జేకబ్ డఫీ స్టార్టింగ్ 7 అవర్స్ లోనే తన కోటా మొత్తం కంప్లీట్ చేసుకొని 3 ఇంపార్టెంట్ క్రూషియల్ వికెట్స్ తీశాడు. అండ్ అది కూడా less than 6 ఎకానమీ మెయింటైన్ చేస్తూ వికెట్స్ ఇస్తాడు. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం విరాట్ కోహ్లీ వాట్ ఏ నాక్. అండ్ తను ఇప్పటి వరకు ఆడిన షాట్స్ కూడా ఈ మ్యాచ్ లో ఆడాడు. ఇషాన్ మలింగ్ వేసిన బాల్ ని స్ట్రైట్ డౌన్ ద 6 కొట్టాడు. వాట్ ఏ షాట్ అది, అసలు షాట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని కూడా అనొచ్చు. అలా ఆడాడు ఇషాన్, అలా ఆడాడు. అండ్ విరాట్ కోహ్లీతో పాటు దేవదత్ పడికల్ వచ్చిన ఫస్ట్ బాల్లే 6 కొట్టాడు. అంత ఫామ్ లో ఉన్నాడు. తన డొమెస్టిక్ సీజన్ లో విజయ్ హజారే ట్రోఫీలో తను స్టాట్స్ చూస్తే మతిపోతుంది. యావరేజ్ ఆఫ్ 90+ లో ఉన్నాడు. సో తను ఎక్సెప్షనల్ ఫామ్, అదే ఫామ్ ని ఇక్కడ ఇషాన్ కిషన్ లానే తను కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ ఆర్సీబీ పాజిటివ్స్కి వస్తే ఇంతే ప్రజెంట్. అండ్ ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో పాజిటివ్స్ అంటే ఇవే. అండ్ ఆర్సీబీ నెగిటివ్స్కి వచ్చేసి ఈ మ్యాచ్ లో ఒకటి అబ్జర్వ్ చేశాను, ఆర్సీబీలో జేకబ్ డఫీ అండ్ భువనేశ్వర్ తప్ప ఇంకా మిగతా బౌలర్స్ ఎవరు నాకు అంతా పర్ఫామ్ చేసినట్టు అనిపిస్తలేదు. సో గైస్, మీ రివ్యూ ఏంటి కమెంట్ చేయండి. సో ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.